మనం పురాణాలను విన్నప్పుడు, చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. వేల సంవత్సరాల చరిత్రలో 75 సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే. ఈ చిన్న ప్రయాణంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు రకరకాలుగా వచ్చారు. కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలబడ్డారు. ఆ కొద్దిమంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే మలుపు తిప్పే విధంగా రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు, తెలంగాణ బిడ్డ, ఈ దేశానికే దార్శనికుడుగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు. ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వారికి నచ్చినా నచ్చకపోయినా, పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు. అది వారి యొక్క విజ్ఞత. ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న, మన భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి. ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఈరోజు ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉంది అనేది అయితే అంటున్నారు. ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 acres క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్, ఇతర పథకాలు, లేకపోతే మన ఆర్థిక స్తోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి. లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం. కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు తగ్గ ఉద్యోగము, వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు. దెర్ ఇస్ ఎన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై.